హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. దీనికి మనకి 1 రూపీ కూడా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. మిషన్ ఉన్నా మిషన్ లేకపోయినా కూడా ఈజీగా అందరూ తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో మనకి వేస్ట్గా ఉన్న క్లాత్ను ఉపయోగించి ఇంత మంచి మల్టీపర్పస్ మ్యాట్ని తయారు చేసుకోవచ్చు. దీన్ని డోర్ మ్యాట్ లాగాను యూస్ చేసుకోవచ్చు. చిన్న పిల్లల్ని పడుకోబెట్టడానికి చిన్న బెడ్ లాగా యూస్ చేయొచ్చు. ఇదే కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే సోఫా మీద ఇంకా మంచం మీద కూడా వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? మనకి పనికిరాని పాత షర్ట్స్ కానీ నైటీస్ కానీ ఇంకా మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిగిలిపోయిన చిన్న చిన్న పీసులు కానీ ఇలాంటి వాటిని అన్నింటినీ దీనికి యూస్ చేసుకోవచ్చు. 6x6 ఉండే విధంగా ఇలా కొన్ని పీసులు రెడీ చేసుకోవాలి. ఇది డ్రెస్సులకి బ్లౌజులకి నెక్కి వేసే బక్రము. దీన్ని యూస్ చేయవలసిన అవసరం లేదు. అయితే మనకి తొందరగా మనం చేసే పని అయిపోవాలి అంటే దీన్ని తీసుకుంటే తొందరగా మన పని అనేది అవుతుంది. లేదంటే దీన్ని యూస్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది 39x22 ఉండే విధంగా తీసుకుంటున్నాను. దీనికి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసి మనం కట్ చేసుకున్న పీసుల్ని మనకి నచ్చిన విధంగా దీని మీద పెట్టుకోవాలి. తర్వాత ఐరన్ బాక్స్తో ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేయటం వల్ల ఈ పీసులు అనేవి ఈ క్లాత్కి అంటుకుపోయి ఉంటాయి. మనం తర్వాత కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే లైన్ బై లైన్ ఒకటి తర్వాత ఒకటి విడిగా కూడా మనం కుట్టుకోవచ్చు. ఇలా ప్రెస్ చేయటం వల్ల అవి జారి పడిపోకుండా ఉంటాయి కాబట్టి మనకి చేయవలసిన పని అనేది తగ్గుతుంది. తక్కువ టైంలో చేసుకోవచ్చు. అందువల్ల ఇటువంటి పీస్ తీసుకోవాలి. ఇది చాలా తక్కువ కాస్ట్లో మనకి దొరుకుతుంది. 1 మీటర్ 20 రూపీస్లో మనకి ఇది వస్తుంది. 1/2 మీటర్ బక్రం అయితే మనకి సరిపోతుంది. ఇలా ప్రెస్ చేసిన తర్వాత రివర్స్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలి. ఇది స్టిచ్చింగ్ మిషన్ కూడా అవసరం లేదు. నార్మల్ నీడిల్తో కూడా దీన్ని కుట్టుకోవచ్చు. ఇలా వీటిని కుట్టుకున్న తర్వాత ఇది ఎంతైతే ఉందో అంతే ఇంకొక బక్కరం పీస్ని ఇంకొక ప్లెయిన్ పీస్ ఒకదాన్ని తీసుకోవాలి. ఈ బక్కరం పీస్ కూడా మనకి ఆప్షన్ మాత్రమే. దీన్ని కూడా మనం యూస్ చేయవలసిన అవసరం లేదు. ఇవి వద్దనుకుంటే దీన్ని తీసివేయవచ్చు. మన దగ్గర వేస్ట్గా ఉన్న క్లాత్ని చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకొని ఈ బక్రం క్లాత్ మీద వేయాలి. ఈ బక్రం క్లాత్ కనుక మనం యూస్ చేయకపోతే డైరెక్ట్గా ఇందాక మనం 6x6 పీసులు కట్ చేసుకొని జాయింట్ చేసుకున్నాం కదా, దాని మీద డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న పీసులన్నీ వేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టి మెయిన్ పీస్ని మనం ఇంకొకటి తీసుకున్నాం కదా ప్లెయిన్ది ఒకటి, అది 2 తీసుకొని 3 వైపులా కుట్టి ఒకవైపు మాత్రం ఓపెన్గా వదిలేయాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా 3 వైపులా కుట్టి రెడీ చేసుకున్న దాని మీద మనం ఈ చిన్న పీసులు ఏవైతే వేసుకొని ఉంచామో దీన్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత నీట్గా సెట్ చేసుకొని 4 వైపులా పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. ఆ తర్వాత చీరలకి అంచులు ఉంటాయి కదా, ఆ అంచుని తీసుకున్నాను. ఆ అంచుని తీసుకొని మనం ఎక్కడైతే జాయింట్స్ అనేవి వేసుకున్నామో ఆ జాయింట్లు నీట్గా కనిపించడం కోసం పైన ఈ అంచు పెట్టి కుట్టుకోవాలి. దీనికి నార్మల్ నీడిల్ని యూస్ చేస్తున్నాను. నార్మల్ నీడిల్తో రన్నింగ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చేసుకొని సెంటర్లో కూడా ఆ పీసులు అనేవి కదిలిపోకుండా ఉండే విధంగా కుట్టుకోవాలి.
ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత మన మ్యాట్ అనేది ఇంత అందంగా రెడీ అయింది. దీనికి మనం 1 రూపీ కూడా ఖర్చు చేయలేదు. ఆ బక్రం అనేది మన ఆప్షన్ మాత్రమే. బక్రం యూజ్ చేయకుండా కుడితే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. అది కూడా మనకి 1/2 మీటర్ బక్రం సరిపోతుంది. అది కూడా 10 రూపీస్ మాత్రమే. అది యూజ్ చేయకుండా జీరో కాస్ట్తో ఇటువంటి మంచి మ్యాట్లు అనేవి మనం ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉన్నదనేది మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.